రద్దు చేయాలి క్రిమినల్ చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి క్రిమినల్ చట్టాన్ని వెంటనే, పునరాలోచించాలి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తీర్పుని, పునరాలోచించాలి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ వర్గీకరణ తీర్పుని, రద్దు చేయాలి క్రిమినల్ చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి క్రిమినల్ చట్టాన్ని వెంటనే, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. మంచి మార్గాలు చూపించాలి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ రాజ్యాంగంలో పొందుపరుచున్న దాని ప్రకారంగా వచ్చిన తీర్పు కాదు. కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, పునరాలోచించాలని చెప్పని ఒక డిమాండ్తో, ఒక అభ్యర్థితో మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పెట్టాలని చెప్పి ఒక మెమోరాండం వచ్చింది. సో మీరు కన్సిడర్ చేసి దీన్ని పై అధికారులకి తీసుకెళ్లాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు నూజివేడు నియోజకవర్గ స్థాయిలో మానయోధుల సంక్షేమ సంఘం అనేక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా తెలియజేసేది ఇది ఏ కులానికి కూడా వ్యతిరేకంగా ఏర్పడిన సంఘం కాదని మనం చేస్తూ ఈరోజు ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ గురించి వర్గీకరణ చేసుకోవచ్చు, దానితో పాటు క్రిమినల్ అనే చట్టాన్ని ఆ భావాన్ని తీసుకొచ్చిన దాని మీదుగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క దళిత గిరిజనులు అందరూ కూడా ఈ రోజు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్దం అని చెప్పని ఏకకంఠంతో మద్దతు తెలియజేస్తూ ఈ రోజు 11వ తారీఖు ఢిల్లీలో బీఎస్పీ అధినేత జైభీమ్ ఆర్మీ ఆజాద్ చంద్రశేఖర్ గారు, ఎంపీ గారు, మాయావతి గారు, మరి ఇంకా అనేక మంది ప్రధాన జాతీయ నాయకులందరూ కూడా కలిసి రామ్లీలా మైదానంలో నిరసన సభను ఏర్పాటు చేసిన సందర్భంగా దానికి సంఘీభావంగా ఈ రోజు నూజివేడు నియోజకవర్గ స్థాయిలో మాల యోధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మండలం నుంచి పట్టణం నుంచి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇది తప్పు, ఈ యొక్క తీర్పుని పునరాలోచించాలి, ఈ తీర్పుని వెంటనే వెనక్కి తీసుకోవాలి, పార్లమెంటు చట్టం చేసి మరలా ఇలాంటి ఆలోచన రాకూడదని చెప్పని రాష్ట్రపతి గారి యొక్క ముద్రతో 9వ షెడ్యూల్లో చేర్చాలనే ఉద్దేశంతో ఈ రోజు నూజివేడు సబ్ డివిజనల్ సబ్ కలెక్టర్ గారి కార్యాలయానికి వచ్చి మరి ఈ యొక్క సబ్ డివిజనల్ రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి మా యొక్క మెమోరాండాన్ని కూడా ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం, ఇది రాజ్యాంగ విరుద్దం, మా దళితుల్ని విడదీయాలనే ఆలోచనతో రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు అయినా ఏ కోర్టు అయినా తీర్పులు ఇవ్వాలి. కానీ 341 అధికారుల పక్కన పెట్టి మరి ఆర్టికల్ 16, 15, 4 క్లాసులో చెప్పిన విధంగా దాన్ని పక్కన పెట్టి ఇది క్రిమినల్ చట్టం తేవడం అనేది దారుణమైన విషయం. ఇది మనువాదుల కుట్రగా మేము భావిస్తున్నాము. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీన్ని పునరాలోచించాలి, పార్లమెంట్ ఉభయ సభల్లో జోక్యం చేసుకుని చట్టాన్ని చేసి 9వ షెడ్యూల్లో పెట్టాలని మేము మాత్రం డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా మందాకృష్ణ గారికి ఒకటే మాట చెప్తున్నాం, అన్నా ఇది మన అందరి కుటుంబ సమస్య, దీన్ని రోడ్డుకి లాగొద్దు. మన అన్న సొంత ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములే అనేక సమస్యలు వస్తాయి, కానీ ఒక చోట కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇది మన కుటుంబ సమస్య, ఇది మన ఇంట్లో కూర్చుందాం, ఒక వేదిక కూర్చుందాం, పరిష్కరించుకుందాం. నిజంగా న్యాయబద్దంగా వెనకబడిన వారు ఈ ఎస్సీ ఉపకులాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తాం, అప్పుడు చేయమనండి వర్గీకరణ. నీకు తెలుసు బహు మేధావి, ఉద్యమ మేధావి, మిమ్మల్ని మేము ఎప్పుడు గౌరవిస్తాం సొంత అన్నలేగా. కానీ మీరు క్రిమినల్ చట్టం ఈ వర్గీకరణనే పూచి చూపించి క్రిమినల్ చట్టం తీసుకొస్తే మీకు అర్థం కాలేదా, మీకు తెలియలేదా, తెలుసు కూడా కాముగా ఉన్నారా అని చెప్పని మిమ్మల్ని అడుగుతున్నాం. ఇది తప్పన్నా రాబోయే భవిష్యత్తు చరిత్ర మిమ్మల్ని క్షమించదు, మన బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంది మీకు తెలుసు. కానీ మీరు మా మాదిగలకి ఏదో న్యాయం జరగాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప నిజంగా మాదిగలకి మా సోదరులకి న్యాయం జరిగితే మేము కూడా మద్దతిస్తాం న్యాయపరంగా, చట్టపరంగా. కానీ ఇది చట్ట వ్యతిరేకంగా జరుగుతుంది, రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతుంది. అది మీరు గమనించలేదా? గమనించి ఎందుకు కాముకున్నారని కూడా ప్రశ్నిస్తున్నాం. దయచేసి అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టొద్దు. ఈ మనువాదుల కుట్ర జరుగుతుంది. ఈ దేశంలో మనల్ని విడదీయాలని, మన రిజర్వేషన్లు పాతాళానికి తొక్కాలని పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తున్నారు. అది గమనించమని మా మాదిగ సోదరుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ గమనించి ఇది క్రిమినల్ చట్టం మనకు చెల్లదు, మన రిజర్వేషన్లు పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకెళ్లాలి. ఈ రోజు నార్త్ ఇండియాలో ప్రతి ఒక్క మాదిగ సోదరుడు ఈ రోజు రామలీలా మైదానంలో పెద్ద మీటింగ్ పెడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒక రాష్ట్రంలోనే
తెలంగాణ రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఈ చట్టాన్ని, ఈ యొక్క వర్గీకరణని అమలు చేయాలని చూస్తున్నారు. ఎందుకని అక్కడ అందరూ కూడా అభివృద్ధి చెందారు, మా మాదిగ సోదరులు అని చెప్పారు. వాళ్ళకి తెలుసు క్రిమినల్ చట్టం వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. మీకు తెలిసినా గానీ మీరు ఏదో పూచీగా వర్గీకరణ జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతున్నారు అని అనుకుంటున్నారు తప్ప రాబోయే రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తు అగమ్యగోచరమయ్యే పరిస్థితి ఉంది. రిజర్వేషన్ ఉండవు, మన భవిష్యత్తులో మనల్ని తరిమి తరిమి కొడతారు. మీరు గమనించండి మందాకృష్ణ గారు అని చెప్పి అందరం ఐక్య ఉద్యమానికి పోరాడదాం. ఈ రోజు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కావాలని పోరాడదాం. ప్రతిదీ ప్రైవేట్ రంగం అయిపోతుంది. రిజర్వేషన్లు ఆ విధంగా పరోక్షంగా కూడా తీసేస్తున్నారు. ఆ విధంగా మనం ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ కావాలని పోరాడదాం. ఇలాంటి ఐక్య ఉద్యమానికి దారి తీయండి. అన్నదమ్ముల్ని కలుసుందాం. మీరు ముందుండి నడమని మేము మాల సోదరులుగా మా అందరినీ, మాదిగ సోదరుల్ని అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమానికి ముందుండను తప్ప కానీ తప్పక మేము వ్యతిరేకిస్తాం. మాదిగ సోదరులు మాత్రం వ్యతిరేకించట్లేదని మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము ఈ వర్గీకరణ నినాదాన్ని, ఆ యొక్క వాదనని మాత్రమే వ్యతిరేకిస్తామని స్పష్టంగా తెలియజేస్తూ ఈ రోజు మాలా యోధుల సంక్షేమ సంఘం నూజివీడు నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా మరి ఆర్టీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా జరగబోయే కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా స్వచ్ఛందంగా పాల్గొంటారని తెలియజేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలని మాదిగ సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.